నమస్తే అండి. నమస్తే. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది ఇంకొన్ని రోజుల్లో. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? ఇంతకుముందు గతంలో కూడా నేను చెప్పాను ఈ సినిమా గురించి. ఈ సినిమా రిలీజ్ అయినాక దీని రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనం దేన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక స్టార్ కాబట్టి ఆ సినిమా ఆడితే ఆడిద్ది, లేకపోతే ఆడదు. అంతమించి ఏముంది? ఏముండదు. ఆయన కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఉన్న క్రేజు, ఆయనకున్న స్టార్డము ఈ సినిమా బాగా ఆడినంత మాత్రాన పెరిగేది లేదు, ఒకవేళ డిజాస్టర్ అయినా తగ్గేది లేదు. ఈ మాట నేను అదే మాట చెప్తాను, ఎప్పుడు తగ్గేది లేదు. కాకపోతే మనం సినిమా ఎలా ఉందని అనుకునే బదులు ఈ సినిమా వల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎంతమంది ఆర్టిస్టులకి, ఎంతమంది సినీ కార్మికులకి వాళ్ళకి ఉపయోగం జరిగింది అన్నదే మనం పాయింట్ తీసుకోవాలి. వీళ్ళు ఎన్ని రోజుల్లో సినిమా తీశారో అన్ని రోజులు కూడా ఆ కార్మికులకి, ఆ కుటుంబాలకి వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చేయూతనిచ్చినట్టే. సినీ పరిశ్రమకి ఒక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏ చిత్రమైనా, ఆయనైనా ఏ హీరో అయినా ఒక సినిమా చేయడం వల్ల ఎంతోమంది కార్మికులకి వీళ్ళు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ సినిమా హిట్టు ఫెయిల్ అనేది మనం ఎప్పుడు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. సినీ కార్మికులకు సాయం చేయడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళ సినిమాలు హిట్టు ఫ్లాపులతో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మాత్రం సినీ కార్మికులకి వీళ్ళు చేతనిచ్చినట్టే లెక్క నా విషయంలో అయితే. మీరు మంచి అభిప్రాయమే చెప్పారు, కానీ ప్రొడ్యూసర్ కూడా ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ కోట్ల నష్టం వస్తుంది, కానీ సక్సెస్ అయితే ఆ ప్రొడ్యూసర్ ఇంకో 2-3 సినిమాలు తీస్తారు, అప్పుడు ఎంతో మందికి మళ్ళీ ఉపాధి వస్తుంది. సో మరి మంచి కలెక్షన్స్ వస్తుంటే పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా మీరు వెళ్ళి చూస్తారా? మేము సినిమా చూస్తాము, ఎలా ఉన్నా సరే ఆ సినిమా ఆడటానికే మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరికి సంబంధించింది కాదు కాబట్టి సినీ పరిశ్రమ కొన్ని వందల వేల మంది పనిచేస్తారు. ఒక సినిమాకి వచ్చేసి సుమారు 100 నుంచి ఒక 200 మంది 300 మంది జూనియర్ ఆర్టిస్టులే పనిచేస్తారు ఒక రోజు ఆ సీన్ను బట్టి. అలా పోల్చుకుంటూ ఒక సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి 1000 మందికి పనిచేయాల్సి వస్తుంది, లేదా అంతకుమించి కూడా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళందరికీ ఉపాధిని ఇస్తుంది. కాబట్టి రెండోది, మీరు ఇంకొక మాట అన్నారు, కలెక్షన్లు వస్తేనే కదా నిర్మాతకి లాభము, మరి ఏదైనా డిజాస్టర్ అయితే ఇబ్బంది అని. నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే ఒక నిర్మాత కానీ డబ్బులు బాగా వచ్చినాయి అనుకో, ఆయన మళ్ళీ ఇంకొక సినిమా తీసే అవకాశం ఉంటుంది. ఒక సినిమా ఏదైనా డిజాస్టర్ అయిందనుకో, ఆయన మళ్ళీ రెండో సినిమా తీయటానికి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నా అది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఆ సైడ్ నుంచి కూడా నిర్మాతలు కూడా ఆలోచించుకొని చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఏ నిర్మాత కూడా తొందరగా నష్టపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సినిమాకి ముందే, రిలీజ్కి ముందే వీళ్ళు మార్కెటింగ్ చేసేస్తున్నారు. ఎందుకంటే అలా ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకొక సినిమా హాల్లో వదలటే కానీ ఏదన్నా కానీ అలా చేసుకోవటం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అనేది చూసుకున్న తర్వాతే సినిమాని వీళ్ళు అమ్ముకోవటం అనేది జరుగుతుంది. అలా అమ్ముకోవటం మంచిదే. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా బాగుంటేనేమో థియేటర్లకు వెళ్ళి జనం చూస్తారు. సినిమా బాగాలేదని టాక్ వచ్చిందనుకో, జనం థియేటర్లకు వెళ్ళిపోవటం ఇంతకుముందు తగ్గింది. అందువల్ల నిర్మాతలకు చాలా నష్టం వచ్చేది. ఒకప్పుడు నిర్మాతకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, ఎవరైతే సినిమాలు ఆడిస్తారో థియేటర్స్ ఓనర్స్ వాళ్ళకి నష్టం వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవాలన్నా, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో ఆ విధంగా ఓటీటీలో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఇంకొక మన థియేటర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఈ అనేక సోషల్ మీడియా ద్వారా వాళ్ళ సినిమాని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతే. ఎందుకంటే ముందుగానే నిర్మాత అనేవాడు నష్టపోకుండా ఏదో 100 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకున్నా, ఎగ్జాంపుల్ 100 కోట్లు పెట్టాడు, ఏదో ఒక 110 కోట్లకి అమ్ముకున్నాడు అనుకో, 10 కోట్ల లాభం వస్తుంది. దాని తప్పేం లేదు. 10-20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినోడు 10-20 కోట్లు లాభం చూసుకోకుండా పని చేయాలంటే
కుదరదు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకో సినిమా తీయాలి, ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలి, ఎంతో మందికి ఉపాధి కలిగించాలి. దీన్ని అన్నిటిని ఉద్దేశించి నిర్మాత ముందే ఇలా చేయటం వల్ల కొంతవరకు ఇప్పుడున్న నిర్మాతలు సేఫ్ సైడ్. అది ఈ మూవీకి టికెట్ రేట్స్ కూడా పెంచారంటున్నారు. మరి దానికి ఇప్పుడు సామాన్యుడు చూడడం కష్టమైపోతుంది, రేట్లు అలా పెరిగిపోతున్నాయి. ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడాలంటే బయట నార్మల్ థియేటర్లో ఒక 10 మంది చూస్తే టికెట్ ఒక్కరికే పెట్టాల్సి వస్తుంది. దాని గురించి మీరేమంటారు, టికెట్ హైకింగ్ గురించి? టికెట్ల రేట్లు అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. అది థియేటర్ యాజమాన్యం కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళ మార్కెటింగ్ని బట్టి, వాళ్ళు కొనుక్కున్న ధరను బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఎక్కువ తక్కువ అనేది నేను డిసైడ్ చేసేది కాదు, అది వాళ్ళు డిసైడ్ చేసుకునేది. ఎక్కువైనా తక్కువైనా వెళ్ళకపోయేది ప్రజల ఇష్టం. అది మనం ఎవరిమి ఎక్కువైందని మనం చెప్పనీకే లేదు, అలాగని తక్కువైందని చెప్పనీకే లేదు. అది మన చేతిలో లేదు.